అందరికీ నమస్తే. ముందుగా బల్లభీమ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల భవనాలు అకింపేట, పోలేపల్లికి తరలించినట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాగితాలను కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ నాయకులు కాల్చివేయడం జరిగింది. కొడంగల్ అభివృద్ధి పోరాటంలో స్థానిక అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు వాళ్ళు గలం ఇవ్వడం లేదని మండిపడ్డారు. మెడికల్ కాలేజీ, గురుకుల భవనాలు నిర్మాణం కోసం ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి మధ్యలో ఆటి పనులను నిలిపివేసి అకింపేట, పోలేపల్లికి తరలిస్తుంటే స్థానిక కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధికి కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు ఇల్లు ముట్టడిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. తాము అభివృద్ధికి అడ్డు కాదని, కొడంగల్లో జరగాల్సిన అభివృద్ధి మారుమూల ప్రాంతాలకు తరలిస్తుంటే చూస్తూ ఊరుకోమని, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరికలు జారీ చేశారు. కార్యక్రమంలో కేడీపీ జేఏసీ కో కన్వీనర్ గంటి సురేష్ కుమార్, ఎర్రంపల్లి శ్రీనివాస్, అంబేద్కర్ యువజన సంఘం తాలూకా అధ్యక్షులు రమేష్ బాబు, భీమరాజు, డాక్టర్ నవాజ్, పవన్ లావోటి, మాజీ సర్పంచ్ రమేష్ బాబులతో పాటు పట్టణ వాసులు పాల్గొన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మీ జన్మదిన సందర్భంగా మా కొడంగల్కు కేటాయించిన అభివృద్ధి పనులు కొడంగల్ మీ నియోజకవర్గంలోని కొడంగల్ కేంద్రంగానే ఏర్పాటు చేయాలని సమీకృత భవనాలు, మెడికల్ కాలేజు మరియు ఇతర హెడ్ క్వార్టర్లో ఉండవలసినవి అన్ని కూడాను మన కొడంగల్లోనే ఉండే విధంగా, అదేవిధంగా అబ్బాయిపల్లి అనేది మన కొడంగల్కు 2 నేషనల్ హైవే మధ్యలో ఉంది. అలాంటి మెడికల్ కాలేజ్ను ఆపద సమయంలో వాడుకోకుండా దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దూరంలో ఉన్న లగచర్లలో పెట్టి అలాంటివి చేయకుండా అక్కడ వేరే పైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆ లగచర్లను, హకీంపేటను కూడా అభివృద్ధి చేయవచ్చు. కానీ మెడికల్ లాంటి అత్యవసర లాంటి కాలేజీలను మాత్రము అవి ఎక్కడ ఉండాలనో వీళ్ళను రాజకీయ కోణంగా చూడకుండా మానవ కోణంతో ఇక్కడనే కొడంగల్ హెడ్ క్వార్టర్లో, అది కూడా ఎందుకంటే 2 హైవేల దగ్గరలో ఉన్నందుకు, కొడంగల్ అని కూడా కాదు కానీ కొడంగల్ అనేది 2 హైవేలకు అతి సమీపంలో ఊరు ఉన్నందుకు కావున అవి ఇక్కడే ఏర్పాటు చేయాలని, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని ఈ జన్మదిన సందర్భంగా అవి మాకు తిరిగి ఇస్తారని కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారు గత 10 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి వచ్చినటువంటి సమీకృత గురుకుల పాఠశాలలు ఏవైతే మన కొడంగల్ ప్రాంతానికి వచ్చిండేనో, గత పాలకులు కొడంగల్ ప్రాంతాన్ని మొత్తం చిన్నాభిన్నం చేస్తున్నారంటని చెప్పి మీరు పత్రికా ప్రకారంగా కానివ్వండి, లేకపోతే ఉద్యమ ద్వారా కానివ్వండి, ఇక్కడ నుంచి వచ్చినటువంటి గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడనే నిర్మాణం చేయాలంటని చెప్పి మీరు చెప్పినటువంటి మాట వాస్తవం. మరి గతంలో చెప్పిండ్రు ఈ ప్రాంతం అంతా కూడా నన్ను విచ్ఛిన్నం చేసి విభజన చేస్తే నా ఓట్లు తగ్గుతాయి, నా ఓట్లు పడకుండా చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం అంటని చెప్పి ఏదైతే ఈ ప్రాంతం అంతా బైఫరికేషన్లో భాగంగా విచ్ఛిన్నం చేస్తున్నారంటని చెప్పి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు వార్నింగ్లు ఇచ్చారో, మరి మీరేం చేస్తున్నారు ఈ ప్రాంతానికి అంటని చెప్పి ఈరోజు అడుగుతున్నాం మేము మీకు. ఈ ప్రాంతంలో గురుకుల పాఠశాలల కోసమై బంగ్లాలు లేవంటని చెప్పి, వసతులు లేవంటని చెప్పి ఇక్కడ శాంక్షన్ అయినటువంటి గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో చెవెళ్ళ ప్రాంతానికి తరలించేటువంటి సందర్భం. మరి అదే సందర్భంలో ఆ 10 సంవత్సరాల కాల పరిమితం దాటిన తర్వాత ఈ ప్రాంతానికి మళ్ళీ అవి తిరిగి వచ్చినాయి. తాండూరు రోడ్లో బీసీ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో ప్రస్తుతం కొనసాగుతున్నారు. అదే తిరుమిల్మారారం గ్రామంలో మైనార్టీ గురుకుల పాఠశాల కొనసాగిస్తున్నారు. పాత కొడంగల్లో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కొనసాగిస్తున్నారు. ఇవన్నీ అద్దె భవనాలు ఏదైతే కొనసాగిస్తున్నారో మరి ఇవన్నీ కూడా మీరు ఎత్తేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఎంతవరకు సమంజసం అంటని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. ఇది మీరు చేసే పద్ధతి సరైనది కాదు. ఈ లగచర్ల ప్రాంతానికి మీరైతే తరలిస్తామంటని చెప్పి అంటున్నారు సమీకృత భవనాలను. మరి గత ప్రభుత్వం చేసిన విధంగానే అదే బాటలో మీరు నడుస్తున్నారు. ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ కావాలంటే ఇవన్నీ ఇక్కడనే నిర్మాణం చేస్తే, ఇక్కడనే ఉండినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా
బతుకుదెరువు నిమిత్తము అందరూ బతుకుతారంటని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు మెడికల్ కాలేజీ కోసం స్థలసేకరణ చేసిండ్రు, మరి చేసిన తర్వాత మరి ఎక్కడో ఇతర ప్రాంతాలకు తరలిస్తామంటే చెప్పంటే ఈడ ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, మీ వేషాలు మానుకోవాలంటని చెప్పి ముక్త కంఠంతో కొడంగల్ ప్రాంత ప్రజల తరఫున మేమందరం కూడా టీడీపీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఈ ప్రాంతానికి మీరు చేస్తున్నటువంటి ఏదైతే అన్యాయం ఉందో ఇది సహించరు అందరూ కూడా. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి, మీకు తగిన గుణపాఠం చెప్తామంటని చెప్పేసి తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. పెట్టాలని చెప్పి జేఏసీ పక్షంగా ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏదైతే ఈ కొడంగల్లో నేను 3 సార్లు గెలిచాను, ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది, దీని యొక్క రుణం తీర్చుకోవాలంటే ఆ ప్రాంతం ఈ కొడంగల్ పేద ప్రజలకు విద్య అందొద్దా, అది వైద్యం అందొద్దా అని చెప్పి మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు గుర్తు రావట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి వారిని. ఈ ప్రాంతం నుండి లగచర్లకు ఎందుకు తరలిస్తామని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. లగచర్లలో ఏమంతగానం ఉన్నది మీకు? పాఠశాల వెట్కాటల్లో పెట్టాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను లగచర్లలు పెట్టి అక్కడి నుండి ఈరోజు రేడియోలు అని చెప్పి శంషాబాద్కు తీసుకువస్తున్నావు అంటే దాంట్లో మీ యొక్క ఉద్దేశం ఏందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి కొడంగల్ యావత్ ప్రజానికం అందరూ కూడా ఇప్పుడన్నా చీము రక్తం ఉంటే బయటకు వచ్చి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.